ప్రతిసారి వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నించినా కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి సార్? అసలు ఫెయిల్యూర్ లేదు అని సార్, అలాగే ఈ రోజుల్లో సమాజంలో గర్ల్స్ ఇంకా అంటే అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు చేస్తున్న తప్పులు ఏంటి సార్? అంటే అత్యాచారాలు ఎందుకని జరుగుతున్నాయి? ఇతరులు తప్పు చేస్తున్నారన్నాను నేను ఎవరిని? ఓకే సార్, అలాగే యూత్లో కొంతమంది మాత్రమే చెడిపోతున్నారని అనుకున్నాను కదా. టోటల్గా సొసైటీ మారుతుంది. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో యూత్ కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళు ఏమైనా చెడిపోతున్నారని అనుకుంటారు? మందు కొట్టే సినిమా హీరోని గొప్పగా చూపిస్తున్న హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ట్రైనర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ ఆకెల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. రాఘవేంద్ర గారు నమస్తే. నమస్తే. కొంతమంది ఏ పని చేసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్లా లేకపోతే ఏంటన్నది అర్థం కాదు. ప్రతిసారి వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నించినా కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి సార్? అసలు ఫెయిల్యూర్ లేదు అని జీవితంలో తెలుసుకోవడమే గొప్ప రహస్యం. మీరు చెప్పండి, ఒక ఫెయిల్యూర్ లైఫ్లో మీరు చెప్పండి. మామూలుగా జీవితంలో ఇంకో పలానా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఒక వ్యక్తి 10th క్లాస్ ఫెయిల్యూరే కదా మీరు అన్నదని. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. గుడ్. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారో లిస్ట్ చెప్పుకుంటారా? మీ 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 జీవితంలో ఎవరు లేరా? ఉన్నారు, చాలామంది ఒప్పుకుంటారు కదా మీరు. ఓకే, ఒక అతను ఐఏఎస్లో ఫెయిల్ అయ్యాడండి. ఐఏఎస్లో ఫెయిల్ అయిన వాళ్ళు లేదా ఐఏఎస్ ఎగ్జామ్ రాయని వాళ్ళు గొప్పవాడు కాని వాళ్ళు ఉన్నారా భూప్రపంచంలో? నరేంద్ర మోడీ ఐఏఎస్ అయినా చేశారా? కేసీఆర్ అయినా ఐఏఎస్ ఎగ్జామ్ రాశారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఎగ్జామ్ రాశారా? మరి ఫెయిల్ అంటే నువ్వు ఫెయిల్యూర్ లేదు లైఫ్లో. లైఫ్లో ఏముందో చెప్తానండి. మిస్ మ్యాచ్ ఉందండి లైఫ్లో. మనం కొన్నిటికి మ్యాచ్ అవుతామండి, కొన్నిటికి మ్యాచ్ అవ్వమండి. మీరున్నారు, మీకు తెలుసో మీకు తెలియకో మీకు మాట్లాడే గుణం ఉంది. మాట్లాడే గుణం ఉండడం వల్ల మీకు తెలుసో మీకు తెలియకో మీ కాలేజీ డేస్లో మీరు యాంకరింగ్ చేశారు. మీకు తెలుసో మీకు తెలియకో యాంకరింగ్ ఫస్ట్ టైం చేయడం వల్ల నలుగురు మిమ్మల్ని చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేశారు, 4 డబ్బులు ఇచ్చారు. దేర్ యూ రియలైజ్డ్ దట్ నేను యాంకరింగ్ సూట్ అవుతానని. ఇప్పుడు ఈ మ్యాచింగ్ ఉంది, దానికి మ్యాచింగ్ ఉంది. కొంతకాలం పోయిన తర్వాత మీకు మంచి యాంకరింగ్లో మంచి డబ్బులు వచ్చినాయి. యాంకరింగ్లో వాటిలో మీకు డబ్బులు వచ్చిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మీరు అనుకున్నారు, నేను యాంకరింగ్లోనే సక్సెస్ అయ్యాను కాబట్టి యాంకరింగ్లో నేను సినిమా హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకున్నారు మీరు. కానీ యాంకరింగ్ కావాల్సిన ఎబిలిటీస్, స్కిల్ సెట్ సినిమా హీరోయిన్కి డిఫరెంట్. కానీ మీరు కనుక దీనికి దానికి ఒకటే అనుకున్నారనుకుందాం, అక్కడ ఫెయిల్ అవుతారు. మిస్ మ్యాచ్ అవుతున్నారు, ఫెయిల్ అవ్వట్లేదు. పోనీ అక్కడ కూడా సక్సెస్ అయ్యారనుకుందాం. అక్కడ కూడా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏమనుకున్నారంటే ఏ కామ్ కరెంగే హమ్, ఇప్పుడు ఇంకొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించాం కాబట్టి నేను రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు మీరు. కానీ యాంకరింగ్ కావాల్సిన స్కిల్ సెట్ తోటి సక్సెస్ అయిన మీరు, సినిమా హీరోయిన్కి కావాల్సిన స్కిల్ సెట్ తోటి సక్సెస్ అయిన మీరు సేమ్ స్కిల్ సెట్ తోటి రాజకీయాల్లో సక్సెస్ కారు. అక్కడ స్కిల్ సెట్ వేరు. ఆ స్కిల్ సెట్ మీలో ఆల్రెడీ ఉండాలి. ఉన్న ప్రతిదీ మీ వ్యాలెట్లు, మీ బ్యాగ్లో ఉన్న ప్రతిదీ బయటికి ఎలా అయితే తీరో అవసరం తీస్తారో అలాగే మీకు లోపల ఉన్న స్కిల్ సెట్ మీకు తెలియకుండా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఫస్ట్ టైం మైక్ పట్టుకుని మాట్లాడినప్పుడు మీ అప్రిషియేషన్స్, ఓట్లు, అక్కడి నుంచి మీరు ఎమ్మెల్యేని ఎంపీ అవ్వడం అనేది పాయింట్. ఆ స్కిల్ సెట్ లేదా అవరు మ్యాచ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అవుతున్నారు. మనందరం ఏమనుకుంటున్నాం, ఈ స్కిల్ సెట్కి నువ్వు ఎంచుకున్న రంగానికి మధ్యన మ్యాచింగ్ ఉండాలన్న విషయం మర్చిపోయి ఆమె అయ్యింది ఎమ్మెల్యే నేను కూడా అవుతాను అవో, అతను అయ్యాడు ఎమ్మెల్యే నేను కూడా అవో, ఆయన కాలేజీ పెట్టేసి బాగా డబ్బులు సంపాదించేసాడు నేను అర్జెంటుగా కాలేజీ పెట్టేస్తాను, కుదరదు. అందుకు నువ్వు ఫెయిల్యూర్ని ఎప్పుడు అనుకుంటున్నావు అంటే, పోనీ నీకు ఫెయిల్యూర్ ఎప్పుడు వచ్చిందని అవుతుందంటే మిస్ మ్యాచ్ అయినట్టు అవుతుంది. అందులో మ్యాచింగ్ గురించి ఆలోచించు, మిస్ మ్యాచ్ మర్చిపో. నువ్వు దేనికి సూట్ అవుతావో తెలుసుకో. సూట్ కాని దానికి వెళ్ళి నువ్వు ఫెయిల్ ఎందుకు అవుతున్నావు? సూట్ కాని దానికి వెళ్తే ఫెయిలే కదా అవుతావు. డ్రైవింగ్ నేర్చుకోకుండా నేను కారు తీస్తే యాక్సిడెంట్ చేయకపోతే ఏం చేస్తావు మరి? అందుకని నీ స్కిల్ సెట్ తెలుసుకొని
రంగాన్ని ఎంచుకో. రంగాన్ని ఎంచుకుంటే స్కిల్ సెట్ దానికి అనుగుణంగా మలుచుకో. ఎంచుకున్న రంగానికి స్కిల్ సెట్కి మ్యాచింగ్ లేకపోతే నువ్వు జీవితంలో జీరోలో ఉండిపోతావు. జీరోలో ఉండిపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటే డిసాటిస్ఫాక్షన్ ఉంటే ఇన్హిబిషన్ స్టార్ట్ అవుతాయి. ఇన్హిబిషన్ స్టార్ట్ అయితే ఫియర్ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది. ఫియర్ కాంప్లెక్స్ స్టార్ట్ అయితే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తావు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటే డిప్రెషన్లోకి వెళ్తావు. డిప్రెషన్ నుంచి న్యూరోసిస్లోకి వెళ్తావు. న్యూరోసిస్ వల్ల సూసైడ్ చేసుకోవాలి అనే భావనలోకి వెళ్తావు. ఎందుకు? నిన్ను తెలుసుకుని నీకు స్కిల్ సెట్ ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా రంగాన్ని ఎంచుకో. అంటే నాకు వచ్చిన స్కిల్ సెట్ని నేను ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ నేను ఎక్కడో ఫెయిల్ అవుతున్నాను. ఎందుకు ఫెయిల్ అవుతాను? కాదు, నీ స్కిల్ సెట్ని దానికి అనుగుణంగా మలుచుకోవట్లేదు, లేదా దానికి అనుగుణ స్కిల్ సెట్ నీకు లేకపోయినా ఉందని భ్రమిస్తున్నావు. నేను మీ ఇంటికి వచ్చానండి, నేను పప్పు అన్నం అడిగానండి, మీరు బిర్యానీ పెట్టారండి. మ్యాచ్ కాలేదుగా. బిర్యానీ టేస్ట్ చేయే, కానీ నాకు మ్యాచ్ కాలేదు. మా ఫ్రెండ్ వచ్చాడు నాతో పాటు, ఆడికి బిర్యానీ ఇష్టం, మ్యాచ్ అయింది. మనం ఏమనుకుంటున్నాం? మ్యాచ్ కాంది పెట్టి ఎందుకు మ్యాచ్ కాలేదు అని అడుగుతున్నాను. అరే నేను అడిగింది ఏంటి, నువ్వు పెట్టింది ఏంటి? ప్రతి రంగంలోనూ ఎదగాలి అంటే నీకు అర్జెంటుగా అద్భుతమైన స్కిల్ సెట్ ఉండాల్సిందే. మరి స్కిల్ సెట్ని డెవలప్ చేసుకో, లేకుండా ట్రై చేయకు. ట్రై చేస్తే ఫెయిల్ అవుతావు. దాని ఫెయిల్యూరు, దానికి మళ్ళీ కర్మ సిద్ధాంతము, దురదృష్టము లాంటి ఎక్స్ట్రాలు మాట్లాడకు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. సార్, అలాగే ఈ రోజుల్లో సమాజంలో గర్ల్స్ ఇంకా అంటే అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు చేస్తున్న తప్పులు ఏంటి సార్? అంటే అత్యాచారాలు ఎందుకని జరుగుతున్నాయి? మీ క్వశ్చన్లో రెండు వేరు వేరు అంశాలు ఉన్నాయి. అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, చేస్తున్న తప్పులేంటి మీరు అడిగి. అత్యాచారాల సంబంధించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే దీనికి లింక్ లేదంటారా? లింక్ లేదని అనుకుంటున్నాను నేను. అందుకని నేనైతే అత్యాచారాల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడట్లేదు, ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడట్లేదు. అలా మాట్లాడాలంటే నేను చెప్పాలనుకున్న కంటెంట్ డైల్యూట్ అయిపోతుంది. అది వేరే చోట కాలం మాట్లాడదాం. మీరు అడిగిన యూత్ చేస్తున్న తప్పులు నాకేం తప్పులే కనిపించట్లేదు. మీరైనా 2-3 తప్పులు చెప్పండి, అవునో కదా డిస్కస్ చేద్దాం. మీరే చెప్పండి. చేస్తున్న తప్పులు మీరన్నారు కదా, చేస్తున్న తప్పులు ఏంటి? లేవు అసలు యూత్ ఏం తప్పులు చేయట్లేదా? దీన్ని ఇంకోలా చెప్తాను మీకు. ఇతరులు తప్పు చేస్తున్నారన్నాను నేనెవరిని? గురజాడ అప్పారావు గారు కథానికలో రాస్తారన్నమాట. ఆడు మంచోడే అంటుతాడు ఒకడు. ఇతరుల మంచి ఎలా ఉందో చెప్పడానికి మన మంచేం తగలడింది అంటాడు. గురవింద ఈ సమాజం, పరనింద దాని నైజం, తన కింది నిలుపు తత్వం తెలుసుకోదు సహజం. యూత్ని తప్పులు చేస్తున్నారనేంత పవిత్రుడు నేను కాదు. కాబట్టి నేను ఏదైనా తప్పులు చేస్తే సర్దిద్దుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు. మళ్ళీ పైగా యూత్ తప్పులు చేస్తున్నారు అనేంత నాకు అంత ఏమంటాం సంకుచిత స్వభావం లేదు. 2, తప్పు ఒప్పు అనే జీవితంలో లేదని గాఢంగా విశ్వసించే వ్యక్తిని నేను. జీవితంలో తప్పేం లేదని. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో యూత్ కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళు ఏమైనా చెడిపోతున్నారని అనుకుంటారా మీరు? అసలు చెడిపోవడం అంటే ఏంటి? పోనీ మీకు పాప నేనే ఇన్పుట్స్ ఇస్తాను. మీరు నా మీద గౌరవం వచ్చిన మర్యాద వచ్చిన భయంతో మీరు అంటలేదు కాబట్టి నేనే ఇస్తాను. చెప్పండి ఏంటి చెడిపోవడం? ఒక 2-3 అంటే చిన్న వయసులోనే డ్రింకింగ్, అదే మందు కొట్టడం, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, సిగరెట్ కాల్చడం, ఫాస్ట్గా డ్రైవ్ చేయడం, దీస్ ఆర్ ద మిస్టేక్స్. అవునా? తప్పులు ఇవి. నేనేమంటున్నానంటే యూత్ అందరూ చేస్తున్నారా? ఇది అందరూ అలవాటు పడుతున్నారు. అందరూనా? కొందరు ఎక్కువ. ఓకేనా? అందరూ అయితే కాదు కదా. అప్పుడు నేను యూత్ అంతా అనే పదం ఆడకూడదుగా. కొందరిలో యూతే లేరుగా. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో కాదు, యూత్ తప్పులు చేస్తున్నారు, పెద్దవాళ్ళంతా పవిత్రంగా ఉన్నారు. అబ్బే కాదు, టోటల్గా సొసైటీ మారుతుంది. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సినిమా హాల్లోకి ఒక్కొక్కరు ఎంటర్ అవుతారు.
నేను మామూలు సినిమా అంటే ఏదో మంచి బ్లాక్ బస్టర్ రిలీజ్ డే నాడు కాదు, ఒక ఐమాక్స్ లాంటి థియేటర్లో ఒక పెద్ద మల్టీప్లెక్స్లో అందరూ ఒకేసారి రారు కదా. 11 షో అనుకుందాం, నెమ్మదిగా వస్తారు కూర్చుంటారు, అవునా కదా. అదొక ఫేజ్. లోపల అందరూ కూర్చున్నారు, సినిమా నడుస్తోంది, ఇదొక ఫేజ్. సినిమా వదిలేశారు, అందరూ ఒకేసారి వస్తారు, అంతేకాని ఒకళ్ళ తర్వాత రారు, అవునా కదా. చూసుకుంటూ వెళ్ళిపోతారు, ఏమ రైట్. ఇదొక ఫేజ్ని బట్టి స్వభావం మారుతుంది లేదా సిచ్యుయేషన్ మారుతుంది కదా. మొదట ఒక్కొక్కళ్ళు వచ్చారు, తోపులాటలేదు. 2 అందరూ కామ్గా చూస్తారు సినిమా, తోపులాటే లేదు. తర్వాత తోపులాటే ఉంది, అవునా. సమాజం కూడా అంతే. ఇప్పుడు తోపులాట్లో ఉంది సమాజం. మొన్న రిలీజ్ చేశారు మా సినిమాని. అరే బాబా, మన సినిమాను మొన్నే రిలీజ్ చేశారు. టెక్నాలజీ ఇప్పుడిప్పుడే దూసుకొస్తోంది, ఆన్లైన్ క్లాసెస్ అంటే దూసుకొస్తున్నాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటివి దూసుకొస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ దూసుకొస్తున్నాయి, సోషల్ మీడియా దూసుకొస్తుంది, పాడ్కాస్ట్లు దూసుకొస్తున్నాయి, సినిమా, ఎంటర్టైన్మెంట్, వెబ్ సిరీస్, పార్న్, వెబ్సైట్స్లో మీకు అనేకమైన కావాల్సినవన్నీ దొరికేందుకు అవకాశం, యూట్యూబ్లో విచ్చలవిడిగా మీరు ఏదైనా చూసేందుకు అవకాశం, విశృంఖలంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించేందుకు అవకాశం. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది సమాజం చెప్పాల్సిన అవసరం లేనట్టుగా ఉండే ఒక పరిస్థితి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్త్రీలనేమో గౌరవించండి అంటాం, సినిమాల్లోనేమో స్త్రీలను గౌరవించకుండా చూపించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఒక ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎథిక్స్లో ఉన్న సమాజంలో మనం ఉన్నాం. అందుకనే యూత్ ఏమంటారు, సమాజం తప్పు అంటారు. అసలు తప్పని అంటలేదు నేను. సిచ్యుయేషన్, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ సిచ్యుయేషన్ వేర్ వీఆర్ మూవింగ్. మీరేం చూస్తున్నారు, అందరూ ఒకేసారి తోసుకుంటున్నారని చూస్తున్నారు. నేను అలా చూడట్లేదు. నేను ముందు అలా వచ్చారు, తర్వాత కామ్గా ఉన్నారు, ఇప్పుడు తోసుకుంటున్నారు. తోపులాట మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది, కోలాహలం తర్వాత ఏమవుతుంది, సైలెన్స్ ఉంటుంది. హాలాహలం తర్వాత ఏమవుతుంది, అమృతం వస్తుంది. వెయిట్ అండ్ సీ. ఓకే సార్, అలాగే యూత్లో కొంతమంది మాత్రమే చెడిపోతున్నారు అని అనుకున్నాను కదా. నో, అసలే అంటలేదు, మీరు అంటున్నారు. యూత్లో చెడిపోవట్లేదండి, కొంత లేదు అంతా లేదు. మరి డ్రింకింగ్, స్మోకింగ్, ఈ అలవాట్లన్నీ చెడిపోవడం. డ్రింకింగ్ స్మోకింగ్ చెడిపోవడం కాదండి, చెడిపోవడం కాదు. ఏమండి, దానికి ఎడిక్షన్ అంటే చిన్న వయసులోనే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అనేది ఏదైనా ఎడిక్టే. నేను దాన్నే మాత్రం చూడొద్దు అంటున్నాను. నేను మందు కొట్టడం మాత్రమే ఎడిక్ట్ కాదు, సిగరెట్ కాల్చడం మాత్రమే ఎడిక్ట్ కాదు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. అది మాత్రమే ఎడిక్ట్ కాదు. ఎడిక్ట్ అనేది ఏమిటి అంటే టోటల్గా నీ జీవితాన్ని అర్థం చేసుకోకపోయిన ఎడిక్షన్ అంటాను నేను. డీ ఎడిక్షన్ అక్కడ చేయాలంటాను నేను. అంటే నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోముందు. నా పాయింట్ మీరు క్యాచ్ చేశారు. ఇప్పుడు నేనేమంటే డ్రంక్ అండ్ డ్రైవో మరొకటో మనం మాట్లాడుతున్నాం, కానీ అది పెద్ద సబ్జెక్ట్. చాలా సింప్లిఫై చేసి ఒక మాట చెప్తాను. ఇంతటో సొసైటీలో డిస్ఫంక్షన్స్ ఇన్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద లైఫ్ ఉన్నప్పుడు మీరు చూసేవి ఇవి అంటున్నాను నేను. దానికి ఒక్కళ్ళనే ఎలా చేస్తారు మీరు? నా పాయింట్ మీరు క్యాచ్ చేశారా? చాలా ఉంది. మన అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో స్టేట్మెంట్లు ఈజీగా ఇచ్చేస్తాం. నేను యూత్ను అది మందు కొట్టేవాళ్ళను సపోర్ట్ చేస్తూనో చెప్పట్లేదు. నేను మొత్తంగా సొసైటీ మారుతున్న దశలో ఉన్నప్పుడు సొసైటీకి మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని అక్కడ మందు వేయండి వీలైతే అంటున్నాను నేను. చాలా సింపుల్ అండి. మీరు చెప్పండి, మీ చేతిలో వెబ్సైట్ ఉందండి, సెల్ ఫోన్ ఉందండి, మీరు సెల్ ఫోన్లో కావలసిన పోర్ను చూడడానికి అవకాశం ఉంది, అంతేనా? ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడు ఈ అవకాశం ఎవరిచ్చారు? కాలేజీ పిల్లలందరూ కూర్చుని గవర్నమెంట్కి పిటిషన్ పెట్టి, దయచేసి మై డియర్ గవర్నమెంట్ ప్లీజ్ అలౌ మీ టు వాచ్ అన్నారా? మరి వన్ మినిట్ అంటే మన జీవితంలోకి టెక్నాలజీ తోసుకొచ్చింది, ఒప్పుకుంటారా మీరు? మన జీవితంలోకి పబ్ కల్చర్ తోసుకొచ్చింది, ఒప్పుకుంటారా మీరు? యాభై రైట్. మందు కొట్టే సినిమా హీరోని గొప్పగా చూపిస్తున్న ఒకానొక స్క్రీన్ మీద కూర్చున్నవాడు మందు కొట్టుకుని ఉంటాడా? అందుకు నేనేమన్నాను, అయితే తిట్టాలనుకుంటే యూత్ని మాత్రమే తిట్టకండి, సమాజంలో ఉన్న అందరినీ తిట్టండి. అందుకు ఫస్ట్ తిట్టాల్సిన ఎవరు చెప్తాను మీకండి? రాజకీయ నాయకులని. తిట్టే ధైర్యం మీకుందా? సినిమా హీరోలని, డైరెక్టర్లని తిట్టే ధైర్యం మీకుందా?
పోర్ని అలో చేస్తున్న టెక్నాలజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సారింగ్ చేసుకోకపోవడం, తిట్టే హక్కు మీకుందా? తిట్టే ధైర్యం మీకుందా? అందుకు నేను ఏమంటానంటే, అందుకని ఒకటే చెప్తానండి, ఈ లోకంలో చెడిపోవడము, పాడైపోవడము, మంచోడు నాకు లేదండి. ఒకే ఒక్క వాక్యం చెప్తాను అంతటికీ, ఇది నీ లైఫ్, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, దట్స్ ఆల్. ఇది నీ లైఫ్, మేక్ చేసుకుంటావా, బ్రేక్ చేసుకుంటావా, అంతే. దాన్ని ఇంకోలా పచ్చిగా కూడా చెప్తాను, మనిషిలా బతుకుతావా, జంతువులా బతుకుతావా, తేడా ఏంటి? క్లాసులో ఒక ఆయన పాఠం చెప్తున్నారు. గడప దగ్గర అంటే గుమ్మం దగ్గర ఒక స్టూడెంట్ నిల్చుని ఉన్నాడు బ్యాగ్ వేసుకుని, ఒక కుక్క నిల్చుని ఉంది బ్యాగ్ లేకుండా. ఇప్పుడు చెప్పండి, మేక్ ఎ మీన్ సార్ని అడిగేది ఎవరు? కుక్క, మనిషా? మనిషి. కుక్క అడగదు, అడగకుండా లోపలికి వస్తుంది. నువ్వు కూడా అలా వచ్చావంటే కుక్కతో సమానం. యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్. రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ పడింది, కుక్క, నక్క, పిల్లి, ఎలక, మనిషి. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా కుక్కలాగే, అది రెడ్ సిగ్నల్, ఆగాలని ఇంకిత జ్ఞానం లేకపోతే జంతువుతో సమానం. ఇప్పుడు మొత్తం టోటల్ మీ లైఫ్ అంతటికి దీన్నే అప్లై చేయండి. అమ్మ శరీరము, అక్క శరీరము, భార్య శరీరము, ప్రియురారి శరీరము, బయట ఎవరో తెలియని స్త్రీ శరీరము ఒకేలా ఉంటుందండి. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. The basic structure of the female is the one and the same in all these 5 characters. కుక్కకి, జంతువుకి ఇది నా భార్య, ఈవిడ నా తల్లి, ఈవిడ నా ప్రియురాలని తెలియదు. అందుకని కుక్క దగ్గరికి వెళ్ళి మీ వైఫ్ పేరు అడుగు. కుక్క మీ ఆవిడ పేరు ఏంటని అడుగు, మీ అమ్మగారి పేరు అని అడుగు. అమ్మ ఆగు, మా ఆవిడతో అందు. మరి నువ్వు అనాలిగా, అమ్మనొకలాగా, భార్యనొకలాగా, ప్రియురాలనొకలాగా, చెల్లినొకలాగా, అక్కనొకలాగా, బయట స్త్రీనొకలాగా నువ్వు చూస్తున్నావుగా, చూడాలిగా. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్నెస్. బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్, అట్లీస్ట్ బీయింగ్ ఏ హ్యూమన్. సింపుల్. దానికి వాళ్ళని బ్లేమ్ చేస్తే ఎట్లా? అందులో ఏమంటానంటే, ఏముండదు ఈ ప్రపంచంలో. మనందరం ఉన్న దాంట్లో ఇద్దరే ఉన్నారు, ఒకటి జంతువు, రెండు మనిషి. మనుషులు తగ్గుతున్నారంట, ఒప్పుకుంటాను నేను. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అది ఒప్పుకుంటాను నేను. కానీ యూతే తప్పు చేస్తున్నారు, అది వద్దంటున్నాను అనమాట నేను. అర్థమైంది కానీ మనిషి అనేవాడు చచ్చిపోతూ జంతువులు పెరుగుతున్నాయంటారు, ఒప్పుకుంటాను నేను. అది రైట్, దట్ యాక్సెప్ట్ చేస్తాను నేను.